ఎట్లాంటోడు ఎట్లా అయిపోయాడన్న బాధతో ఇన్నాళ్ళు మూగబోయిన నా గొంతును ఇవాళ విప్పుతున్నాను. డైరెక్టర్ శంకర్ గారి సినిమాలు ఎంత గ్రాండియర్గా ఉంటాయో అంతే క్రియేటివ్గా కూడా ఉంటాయి. 3 గంటల సేపు పాటు సినిమా ఉన్నా కూడా కొంచెం కూడా బోర్ కొట్టకుండా సినిమా తీయగల కెపాసిటీ ఉన్న డైరెక్టర్. కానీ తన కెరీర్లో లాస్ట్ టైం హిట్ కొట్టింది 15 years బ్యాక్. ఎప్పుడో 2010లో రోబో సినిమాతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. తనకు మాత్రమే కాదు, అది ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్. అది అంత సక్సెస్ చూసిన తర్వాత తీసిన సినిమాలన్నీ వరుసగా డిసప్పాయింట్ చేసినాయి. ఈ ఫార్మాట్ని కొంచెం కూడా చేంజ్ చేయకుండా ఒకటే టెంప్లెట్ మీద సినిమా తీస్తున్నాడు. ఏం లేదు, ప్రతి సినిమాలో ఒక హీరో ఉంటాడు, ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ ఉంటాడు. ఎందుకు చంపాడు అనేది సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్తో రివీల్ చేస్తాడు. అయిపోయింది అంతే. ప్రతి సినిమాకి ఇదే టెంప్లెట్ని ఫాలో అవుతున్నాడు. ఫస్ట్ టైం ఈ టెంప్లెట్తో భారతీయుడు సినిమా తీసినప్పుడు అందరికీ చాలా కొత్తగా అనిపించింది. నిజానికి తన ఫస్ట్ సినిమా కూడా ఇదే టెంప్లెట్ని ఫాలో అయ్యాడు. కాకపోతే అక్కడ హీరో దొంగతనాలు చేస్తుంటాడు, సెకండ్ హాఫ్లో ఎందుకని చెప్పి దానికి ఒక రీజన్ చూపిస్తారు. సో ఇదే టెంప్లెట్ ఫాలో అవుతూ వచ్చాడు. మధ్యలో లవ్ స్టోరీలు కూడా తీస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఫస్ట్ జెంటిల్ మ్యాన్ తీశాడు, తర్వాత వెంటనే ప్రేమికుడు అని సినిమా తీశాడు, మళ్ళీ వెంటనే భారతీయుడు. కానీ తర్వాత జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్ ఇలా డిఫరెంట్గా ట్రై చేశాడు. మళ్ళీ 2005కి అపరిచితుడు సినిమాకి సేమ్ టెంప్లెట్ ఫాలో అయినాడు. కాకపోతే దీంట్లో స్ప్లిట్ పర్సనాలిటీ, మళ్ళీ గరుడ పురాణం అని చెప్పి కొంచెం కొత్త కాన్సెప్ట్లన్నీ మిక్స్ చేశాడు. అలా కొత్తగా దాన్ని రీఇన్వెంట్ చేస్తున్నాడు. మళ్ళీ రోబో, శివాజీ సినిమాలు తీశాడు, బాగానే ఉంది. ఆ తర్వాత స్టార్ట్ అయింది చూడండి, ఐ సినిమా తీశాడు. ఓకే, అది రివెంజ్ స్టోరీ కాబట్టి ఆ టైప్లో రాసుకున్నాడు అనుకోవచ్చు. సేమ్ టెంప్లెటే కానీ నెరేటివ్ స్ట్రక్చర్ చేంజ్ చేసుకున్నాడు. టీజర్, ట్రైలర్తో రాంగ్ డైరెక్షన్లో ప్రమోట్ చేయకపోయి ఉంటే సినిమా హిట్ అయి ఉండేదేమో. పైగా ఆ సినిమా మీద టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సినిమాకి బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తారు కానీ తగ్గరు. అలాగే దాని తర్వాత వచ్చిన సినిమా రోబో 2.0 కూడా అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. కానీ అంతకంటే దారుణంగా డిసప్పాయింట్ చేసిన సినిమా అది. మళ్ళీ అదే టెంప్లెట్ని ఫాలో అయినాడు. అసలు ఆ స్టోరీని ఆ ఫార్మాట్లో చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్క సినిమా ఫ్లాప్ అయ్యేసరికి వెంటనే తన బ్లాక్ బస్టర్ సినిమా భారతీయుడి ఫార్మాట్ని అప్లై చేసినారు. సినిమాకి అదే పెద్ద మైనస్ అయిపోయింది. స్క్రీన్ ప్లే మంచిగా రాసుకోకుండా గ్రాండ్ విజువల్స్ని మాత్రమే నమ్ముకుని పోతున్నాడు శంకర్ ఈ మధ్య. ఐడియా చాలా బాగుంటుంది, దాని మీద ఇంకా వర్కౌట్ చేస్తే సినిమా మంచిగా ఉంటుంది. కానీ స్టోరీని ఎక్స్ప్లోర్ చేయకుండా ఈ టెక్నికల్గా బ్రిలియన్స్ ఉంటే చాలు అనుకుంటున్నాడు. చలో, ఆ సినిమా అయిపోయింది. ఇంకా తర్వాత ఏం చేస్తాడు అనుకుంటే నెక్స్ట్ భారతీయుడు 2 అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఫార్మాట్ని చాలా సినిమాల్లో వాడేశాడు, అది చాలా రొటీన్ అయిపోయింది. ఇప్పుడు తీస్తున్నాడంటే ఇంకా ఏదో కొంచెం చాలా డిఫరెంట్గానే ఉండాలి. ఎలా తీస్తాడో ఏమో అనుకున్నాము, ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఒక వరస్ట్ ప్రోడక్ట్ బయటకు వచ్చిందనమాట. అసలు శంకర్ నుంచి అంత వరస్ట్ సినిమా, అవుట్డేటెడ్ సినిమా అసలు వస్తుంది అనుకోలేదు. సేమ్ కిల్లింగ్ కాన్సెప్ట్ని తీసి అది చాలా రొటీన్ అయిపోయింది. దాంట్లో ఇంకా క్రియేటివ్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదేమో. కొత్త విన్యాసాలన్నీ చేసినాడు. అది ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్గా ఉంటుంది. ఆ కిల్లింగ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చాలా సార్లు చూసేసినాం. సో నువ్వు ఎంత క్రియేటివ్గా తీసినా కూడా రొటీన్ అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటిది నువ్వు ఇంకా వరస్ట్గా తీసినావంటే ఎంత డిసప్పాయింట్ అయి ఉంటారో ఫ్యాన్స్ ఒకసారి అర్థం చేసుకోండి. సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే చాలా ఉన్నాయి, కానీ అందులో ఒకటి వచ్చేసి ఈ కిల్లింగ్ కాన్సెప్ట్. ఇది చాలా రొటీన్ అయిపోయింది. అది ఎగ్జిక్యూషన్ కూడా చాలా వరస్ట్ ఉంది. ఖచ్చితంగా చలో ఇది అయిపోయింది అనుకుంటే ఇంకా నెక్స్ట్ గేమ్ చేంజర్ స్టార్ట్ చేసినారు. అది ఎలా ఉంటుందో ఏం స్టోరీనో కూడా తెలియదు. కానీ స్టోరీ రైటర్ కార్తిక్ సుబ్బరాజ్ కాబట్టి అతని మీద హోప్స్ ఉన్నాయి. ఇంకా అది ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నాం. కానీ దాని తర్వాత ఏమో భారతీయుడు 3 అంట, దాని తర్వాత అపరిచితుడు 3 అంట. ఈ అనౌన్స్మెంట్లు చూసే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. తను తీసిన క్లాసిక్ సినిమాలన్నిటికీ సీక్వెల్స్తో తనే చెడగొట్టుకుంటున్నాడు. పైగా ఈ కిల్లింగ్ కాన్సెప్ట్ ఉన్న ఆ రొటీన్ టెంప్లెట్నే, ఆ రొటీన్ ఫార్మాట్ ఉన్న స్టోరీలనే ఎత్తుకుంటున్నాడు మళ్ళీ. చిన్నప్పుడు మనం చూసిన శంకర్ అసలు ఈ శంకర్ వేరు. ఆ క్రియేటివిటీ అంతా ఏమైపోయిందో ఏమో ఇప్పుడు.
సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు అంటే ఒక కిల్లింగ్ కాన్సెప్ట్తో వెళ్ళేవి మాత్రమే కాదు, ఒకే ఒక్కడు శివాజీ లాంటి సినిమాలు కూడా తీసి చూపించాడు. అంటే ప్రేమికుడు, జీన్స్ అవి కూడా చూపించాడు. సో క్రియేటివ్ తీయాలనుకుంటే ఇంకా క్రియేటివ్ యాంగిల్లో చాలా ఉన్నాయి కానీ ఒకటే ఫార్మాట్ మీద స్ట్రక్ అయిపోయినట్లు మళ్ళీ అదే పనిగా తీస్తున్నాడు. తను తీసిన క్లాసిక్స్కి సీక్వెల్స్ కాకుండా ఏమైనా కొత్త స్టోరీలు తీస్తే బెస్ట్. మెయిన్ టు మెయిన్ ఈ కిల్లింగ్ కాన్సెప్ట్ని ఇంకా పక్కన పెట్టేసి మేలంతే కిల్లింగ్ సో ఒకప్పుడు చూసిన శంకర్, ఆ క్రియేటివ్ చూసిన శంకర్ మళ్ళీ మంచి సినిమాలతో వస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. కమ్బ్యాక్ ఇండియన్ లాగా కమ్బ్యాక్ శంకర్.